యాజ్ యూజువల్గా 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఈ 3 క్వశ్చన్స్కి కానీ మీకు ఆన్సర్ తెలిస్తే ఈ వీడియోని చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈస్ ద ఫస్ట్ స్పేస్ స్టేషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే ఫస్ట్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ స్పేస్ స్టేషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? సో యుఎస్ఏ వాళ్ళ యొక్క ఫస్ట్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ ఏంటి? అండ్ అప్కమింగ్ ఫ్యూచర్లో రాబోయే ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ ఏంటి? ఈ 3 నేమ్స్ కానీ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే ఈ వీడియోని చూడాల్సిన అవసరం లేదు, స్కిప్ చేయండి. సో నేను ఆన్సర్ చెప్తాను, చూడండి. ప్రపంచంలోని ఫస్ట్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ వచ్చేసరికి సెల్యూట్ 1. అండ్ యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫస్ట్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ వచ్చేసరికి స్కైల్యాబ్. అండ్ ఫ్యూచర్లో రాబోతున్న ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ వచ్చేసరికి యాక్సియోమ్. ఎస్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకొన్ని నేను చెప్తాను, సో జాగ్రత్తగా వెయిట్ చేయండి. సో సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ ఎడ్జ్ కోర్స్ని లాంచ్ చేశాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. ఈ వీడియో కానీ మీకు కొంచెం స్లోగా ఉందని అనుకుంటే 1.5 స్పీడ్లో వినండి, మీ ఇష్టం. సో కోర్స్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసరికి 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. అండ్ మీకు కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ని మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది, అది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కోసం. కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, లైక్ అగ్రికల్చర్, స్పీసెస్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్, ఐఆర్ మ్యాపింగ్. వీటిని కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ని మీరు ప్రింట్ కూడా తీయించుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ వైజ్గా మీకు కరెంట్ అఫైర్ టెస్టులు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు కానీ కోర్సెస్ నచ్చకపోతే, క్లాసెస్ నచ్చకపోతే 15 days లోపు మీరు ఎప్పుడైనా సరే మాకు మెసేజ్ చేస్తే 100% అమౌంట్ అనేది రిఫండ్ చేసేస్తాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, 6305955532. అండ్ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 500 రూపీస్ మాత్రమే. ఒకవేళ డైరెక్ట్గా జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే కోర్స్ పేజ్లోకి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా మీరు అక్కడ పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ పాలిటీ ఫేజ్ 1 ఫినిష్ అయిపోయింది, ఎకానమీ ఫేజ్ 1 ఫినిష్ అయిపోయింది, ఎస్ఎన్డి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఎన్విరాన్మెంట్ క్లాసెస్ జరుగుతున్నాయి, ఐఆర్ మ్యాపింగ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి, ఈసారి ప్రిలిమ్స్ని క్లియర్ చేయండి. రైట్. So without any further delay, let's start our session. So welcome you all to Tara IAS, Think IAS, Think Tara. Myself Venkat Devarkonda. I'm your current affairs faculty. సో ఈ రోజు రివైజ్ అండ్ ట్రై సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే భారతీయ అంతరిక్ష స్టేషన్. ఎస్, ఇండియాకి కూడా ఒక ఓన్ స్పేస్ స్టేషన్ ఉండాలి అని చెప్పి మనం మిషన్ని టార్గెట్గా పెట్టుకున్నాము. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ గురించి డిస్కస్ చేయబోయే ముందు అసలు ఈ స్పేస్ స్టేషన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. సో ప్రపంచంలోనే ఫస్ట్ స్పేస్ స్టేషన్ వచ్చేసరికి సాల్యూట్ 1. అది ఎవరిది అంటే సోవియట్ యూనియన్ వాళ్ళదనమాట. సో వీళ్ళు ఎప్పుడు డెవలప్ చేశారు? 1971లోనే ఈ స్పేస్ స్టేషన్ని డెవలప్ చేశారు. సో తర్వాత ఇది కొంతకాలం రన్ అయింది, ప్రెజెంట్ అయితే ఇది ఆపరేషన్లో లేదనమాట. అండ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ వచ్చేసరికి స్కైల్యాబ్. ఓకేనా? సో దీన్ని నాసా వాళ్ళు లాంచ్ చేశారు ఇన్ ద ఇయర్ 1973. ఇది కూడా ప్రెజెంట్ ఆపరేషన్లో అయితే లేదనమాట. ఓకేనా? సో వరల్డ్ వైడ్గా ఫస్ట్ స్పేస్ స్టేషన్ వచ్చేసరికి సాల్యూట్ 1, సోవియట్ యూనియన్ వాళ్ళది. అండ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ యొక్క ఫస్ట్ స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ వచ్చేసరికి స్కైల్యాబ్. ఓకే, సో ఇవి రెండు ప్రెజెంట్ అయితే ఆపరేషన్లో లేవన్నమాట. సో ప్రెజెంట్ ఆపరేటివ్ కండిషన్లో ఉన్న స్పేస్ స్టేషన్స్ రెండు. ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, రెండవది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మనం యాక్చువల్గా 1998 నుంచే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇది ఆపరేషన్లోకి ఎప్పటి నుంచి వచ్చింది అంటే వర్కింగ్ కండిషన్లోకి 2000 నుంచి ఇది ఆపరేషన్లోకి వచ్చింది. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒక కొలాబరేటివ్ వర్క్ అనమాట. సో 5 మెంబర్ కంట్రీస్ దీంట్లో ఉంటారు. సో ఆ మెంబర్ కంట్రీస్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ నుంచి నాసా, అండ్ కెనడా నుంచి సిఎస్ఏ, అండ్ యూరోప్ నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అండ్ రష్యా నుంచి రాస్కాస్మస్, జపాన్ నుంచి జాక్సా. ఓకే, సో ఈ 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని రన్ చేస్తాయి. సో వీళ్ళకి చాలామందికి గొడవలు అయ్యాయి. సో కొంతమందికి సెపరేట్ అయిపోదామని అనుకున్నారు. సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ స్పేస్ స్టేషన్స్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి ప్రజెంట్ అందరూ వర్క్ చేస్తున్నారు. సో దీన్ని ముందుగానే మనవాడు పసికట్టి చైనా వాడు ఓన్గా సెపరేట్ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేసుకున్నాడు. ఎప్పుడో టియాంగాంగ్ 1ని 2011లో లాంచ్ చేశాడు, టియాంగాంగ్ 2ని 2016లో లాంచ్ చేశాడు. సో ఓవరాల్గా టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ని 2022 నుంచి ఆపరేషన్లోకి తీసుకొచ్చాడు అనమాట. ఓకేనా? సో ఫ్రమ్ ద ఇయర్ 2022 నుంచి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఆపరేషన్లోకి వచ్చింది. ఇది చైనా వాళ్ళ యొక్క ఓన్ స్పేస్ స్టేషన్. సో చైనా వాళ్ళకి ఎలాగైతే ఓన్ స్పేస్ స్టేషన్ ఉందో మనం కూడా ఓన్గా ఒకటి డెవలప్ చేసుకోవాలి అని చెప్పి భారతీయ అంతరిక్ష స్టేషన్ని డెవలప్ చేయబోతున్నాం. సో ఎప్పటికల్లా కంప్లీట్ చేయబోతున్నాము, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేస్తాము, ఏ ఆర్బిట్లో ప్లేస్ చేస్తాము, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్తో పాటు ఇంకొన్ని అప్కమింగ్ స్పేస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? సో నాసా వాళ్ళు
నాసా లీడ్ పొజిషన్ తీసుకొని ఇంకొక స్పేస్ స్టేషన్ని డెవలప్ చేయబోతుంది. అదేంటంటే గేట్వే స్పేస్ స్టేషన్. సో యాక్చువల్గా ఈ స్పేస్ స్టేషన్ అనేది మనకి ఆర్టెమిస్ ప్రోగ్రాంలోకి వస్తుందన్నమాట. సో మీ అందరికీ ఆర్టెమిస్ అకార్డ్స్ అంటే ఏంటో తెలుసని అనుకుంటున్నాను. సో నాసా లెడ్ చేస్తున్న ఇనిషియేటివ్ అనమాట. సో మూన్ మీద రీసెర్చ్ని కండక్ట్ చేయడానికి ఈ అకార్డ్స్ అనేవి ఉంటాయి. అండ్ స్పేస్లో ఎటువంటి వెపన్స్ని యూజ్ చేయకూడదు అండ్ పీస్ అగ్రిమెంట్స్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో నాసా ఏం చేస్తుంది అంటే మూన్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం, మూన్ మీద రీసెర్చ్ని కండక్ట్ చేయడం కోసం అండ్ మూన్ చుట్టూరు తిరగటానికి ఒక స్పేస్ స్టేషన్ని డెవలప్ చేస్తున్నారు. అదే గేట్వే స్పేస్ స్టేషన్. సో ఈ గేట్వే స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది లూనార్ ఆర్బిట్లో ఉంటుందన్నమాట. అంటే మూన్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ దీంతో పాటు అండ్ ఇప్పటి వరకు మనం ఎవరెవరిని చూసాము? సో ప్రతి కంట్రీకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీస్ని చూసాం. ఎటువంటి ప్రైవేట్ కంపెనీని అయితే మనం చూడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం యాక్సియం అని చెప్పి ఒక స్పేస్ కంపెనీ అనమాట. సో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక ఓన్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేయాలి అని చెప్పి వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు కానీ సక్సెస్ఫుల్గా డెవలప్ చేస్తే ఇదే ప్రపంచంలో ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్ అవుతుంది. సో వాట్ ఈస్ దట్? యాక్సియం స్పేస్ స్టేషన్ అనమాట. ఓకేనా? సో ఇది కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్పేస్ స్టేషన్స్ లో ఎర్త్ ఆర్బిట్లోనే ప్లేస్ చేస్తారు. సో ఎందుకు లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు? సింపుల్ రీజన్. ఈ స్పేస్ స్టేషన్స్ మనకి ఎంత దగ్గరగా ఉంటే మనం వాటిని రిపేర్ చేయడానికి అంత సులువుగా ఉంటుంది. చాలా లాంగ్ ఆర్బిట్లో దూరంగా ఉన్నాయి అనుకోండి, మనం అక్కడికి వెళ్ళి రిపేర్ చేయడం కానీ లేకపోతే క్రూడ్ మిషన్స్ కండక్ట్ చేయడం కానీ ఇవన్నీ కష్టం. అది లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటేనే మనం ఆస్ట్రోనాట్స్ని అక్కడికి పంపించవచ్చు, క్రూడ్ మిషన్స్ని మనం కండక్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి కూడా ఇది యూజ్ అవుతుంది. ప్లస్ ఎప్పుడన్నా సరే రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ వర్క్స్ కానీ వస్తే ఈజీగా వెళ్ళి మనం ఆ వర్క్ని ఫినిష్ చేయొచ్చు. సో ఫర్ దట్ పర్పస్ మెజారిటీ ఆఫ్ ద స్పేస్ స్టేషన్స్ని మనం లో ఎర్త్ ఆర్బిట్లోనే ప్లేస్ చేస్తాం. ఈవెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటుంది. గేట్వే స్పేస్ స్టేషన్ మాత్రం మనకి మూన్ యొక్క లూనార్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. యాక్సియం స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇవన్నీ ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనమాట. రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ భారతీయ అంతరిక్ష స్టేషన్. సో దీన్ని కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ప్లేస్ చేయబోతున్నాము. సో ఆర్బిట్ వచ్చేసరికి అరౌండ్ 400 to 450 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్లో టోటల్గా 5 మాడ్యూల్స్ ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఒక మాడ్యూల్ని పంపిస్తాం, తర్వాత ఇంకొక మాడ్యూల్ని పంపిస్తాం, తర్వాత 3rd, తర్వాత 4th, ఆ తర్వాత 5th. సో ఇలా టోటల్గా 5 మాడ్యూల్స్ని పంపించి ఆ 5 మాడ్యూల్స్ని మనం కంబైన్ చేస్తే మనకు ఒక స్పేస్ స్టేషన్ అనేది తయారవుతుంది. సో సింగిల్ స్పేస్ స్టేషన్ని ఒకే సింగిల్ లాంచ్లో అయితే మనం డెవలప్ చేయలేము. మనమే కాదు, ఎవరు అలా చేయలేరు. సో మల్టిపుల్ లాంచెస్ చేసి వాటన్నిటిని మనం డాకింగ్ చేస్తేనే మనకి స్పేస్ స్టేషన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో అందుకని స్పాడెక్స్ మిషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. సో అందుకని మనం డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా? రైట్. సో టోటల్గా 5 మాడ్యూల్స్ ఉంటే భారతీయ అంతరిక్ష స్టేషన్లో ఇది గుర్తుపెట్టుకోండి. మనకి స్టేట్మెంట్లో దెర్ ఆర్ 3 మాడ్యూల్స్ అండర్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అంటాడు. అది ఇన్కరెక్ట్ అనమాట. 5 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ 5 మాడ్యూల్స్లో ఫస్ట్ మాడ్యూల్ మనం 2028లో లాంచ్ చేయబోతున్నాము బై యూజింగ్ LVM-3 లాంచ్ వెహికల్ ఆర్ GSLV Mark 3 లాంచ్ వెహికల్. సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి 2028. ఓకే. సో టోటల్గా ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ని ఎప్పటి నుంచి వర్కింగ్లోకి తీసుకురాబోతున్నాము, ఎప్పటి నుంచి దీన్ని ఆపరేషనలైజ్ చేయబోతున్నాము అంటే ఫ్రమ్ ద ఇయర్ 2035. సో ఈ 2 టార్గెట్స్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్టేట్మెంట్స్లో అడుగుతాడు. సో ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ విచ్ ఇయర్ 2028. అండ్ ఎప్పటి నుంచి దీన్ని ఆపరేషనలైజేషన్ చేయబోతున్నారు? 2035 నుంచి దీన్ని కంప్లీట్గా వర్కింగ్ కండిషన్లోకి తీసుకురాబోతున్నారు. ఓకే. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఆర్ ఎనీ స్పేస్ స్టేషన్, సో వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, వీటి వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ స్పేస్ మిషన్స్ని మనం కండక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపించాలి అన్నా, లేదా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషనో లేకపోతే వేరే ఏదో ఒక స్పేస్ స్టేషన్కి పంపించాలి అన్నా, వేరే ప్లానెట్స్ మీద మిషన్స్ చేయాలి అన్నా, లేకపోతే స్పేస్ మిషన్స్ చేయాలి అన్నా సరే ఈ స్పేస్ స్టేషన్స్ మనకి యూజ్ అవుతాయి. సో కొంతకాలం వరకు మనకు ఆస్ట్రోనాట్స్ ఆ స్పేస్ స్టేషన్స్లో స్టే చేయొచ్చు, అక్కడ ఉండొచ్చు అనమాట. ఓకే. అండ్ దీంతోపాటు ఎర్త్ అబ్జర్వేషన్కి కూడా ఈ స్పేస్ స్టేషన్ అనేది యూజ్ అవుతుంది. లైక్ రిసోర్సెస్ని మ్యాపింగ్ చేయటమో, డిజాస్టర్స్ని మానిటరింగ్ చేయటమో, ఇటువంటి పర్పసెస్కి కూడా మనం స్పేస్ స్టేషన్ని యూజ్ చేయొచ్చు. క్లైమేట్ మానిటరింగ్ కానీ వెదర్ ప్యాటర్న్స్ని మానిటరింగ్ చేయడానికి. అండ్ మైక్రోగ్రావిటీ రీసెర్చ్. సో మనకి స్పేస్లో మైక్రోగ్రావిటీ ఉంటుంది కాబట్టి సో అక్కడ రీసెర్చ్ని కండక్ట్ చేయాలి అంటే ఈ స్పేస్ స్టేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా మనం ఈ POEM-4 ఆర్బిటాల్లో క్రాప్స్ మిషన్ని కండక్ట్ చేసాం. సో క్రాప్స్ మిషన్ అంటే ఏంటి ఆల్రెడీ నేను చెప్పాను కదా, కౌపీ సీడ్స్ ఆర్ లోబియా సీడ్స్ని మనం స్పేస్లోకి పంపించి, ఓకేనా, సో స్పేస్లో దాన్ని కల్టివేట్ చేసాం. సో ప్రజెంట్ లీవ్స్ అయితే గ్రో అయ్యాయి అన్నమాట. సో ఇలా స్పేస్లో
ఏదైనా సరే బ్యాక్టీరియా మీద, వైరస్ మీద, లేకపోతే ఇటువంటి స్పేస్ అగ్రికల్చర్ మీద, ఓకేనా, అదర్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ స్టడీస్ని కండక్ట్ చేయాలి అంటే స్పేస్ స్టేషన్ ఉంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇన్నోవేషన్ పర్పస్కి కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడిప్పుడే స్పేస్కి సంబంధించిన స్టార్టప్స్ వస్తూ ఉన్నాయి చిన్న చిన్నవి. సో వాళ్ళు కూడా ఏదన్నా రీసెర్చ్ చేయాలి అన్నా, ఏదైనా స్టడీస్ని కండక్ట్ చేయాలి అన్నా సరే ఇస్రో ద్వారా మనం ఏం చేయొచ్చు, మన యొక్క స్పేస్ స్టేషన్ని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావచ్చు. ఓకేనా. సో ఇంత సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి అందరు ఈ స్పేస్ స్టేషన్స్ మీదకి వెళ్తున్నారు. దీనికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రెస్టేజ్. అది యాక్చువల్గా మీరు మెయిన్స్లో రాయకూడదు, బట్ యాక్చువల్ పాయింట్ ఏంటంటే అదే అనమాట. ఓకేనా. సో దీన్ని మీరు మెయిన్స్లో ఎలా రాయొచ్చు అంటే గ్లోబల్ లీడర్షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్. సో స్పేస్లో ఇండియా అనేది లీడర్షిప్ రోల్ని ప్లే చేయాలి అంటే మనం దీన్ని కూడా అచీవ్ చేయాలి. ఆల్రెడీ చంద్రయాన్ 3 మిషన్ ద్వారా ఒక అద్భుతమైన ఫీట్ని మనం అచీవ్ చేసాము బై సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. ఇప్పటి వరకు ఎవరు సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ని రీచ్ అవ్వలేదు, మనం రీచ్ అయ్యాం. సో దీంతోపాటు ఇండియా కూడా ఒక స్పేస్ స్టేషన్ కానీ ఉంటే ముఖ్యంగా ఈ స్పేస్ ఎకానమీలో, ఈ స్పేస్ సెక్టర్లో ఇండియా అనేది లీడర్షిప్ రోల్ని ప్లే చేయొచ్చు అనమాట. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ని ఫినిష్ చేసుకున్నాం. ఖచ్చితంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ నుంచి మన ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పిన ప్రిలిమ్స్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి, కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి. దట్స్ ఇట్. సో ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.